విశాఖ వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ధర్నాకి పిలిపించారు. చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు పెట్టాలి, కాదు 840 కేసు పెట్టాలి, కాదు ఇంకేదన్నా పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలాగంటే ఒక కామన్ల రోగికి లోకం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో కేసుల్లో బొత్తాయిగా అలాగే జైలు శిక్ష అనిపించి వచ్చి ఉండే వ్యక్తికి అభివృద్ధి సంక్షేమం లేకపోతే మిగతా విషయాలు ఎప్పుడు గుర్తురావు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఈ లోన్ వేవేలకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం ఒక పండగ వాతావరణంలో ఫైర్ వర్క్స్ కాల్చుకుంటూ ఆనందాలు పంచుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న ఈ ధర్నా చూస్తూ ఉంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకటే, మేము స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైజాగ్లో ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఒక్క కారణం మీరు చెప్పగలరా?